హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఒక చిన్న ఫిట్ చెక్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ ఈ టాప్ హెచ్ఎన్ఎం మా హస్బెండ్ కొనిచ్చారు. ఇదేమో ప్యాంట్స్, ఇక్కడ టీకే మ్యాక్స్ అని ఉంటుంది అనమాట. ఇది కూడా బ్రష్నే కొనిచ్చిండు. ఇవి షూస్ ఎయిర్ మ్యాక్స్ బ్రష్నే కొనిపించిండు. అండ్ చేతికేమో మంచి వాచ్ పెట్టుకున్న విత్ బ్రేస్లెట్ అనమాట. ఇది కూడా కొంచెం కాస్ట్లీనే, మా ఆయననే కొనిచ్చిండు. కన్జ్యూమరిజం ఇస్ స్లోలీ గెట్టింగ్ టు మీ. ఈ నెయిల్స్ కూడా చేపించుకున్నాను నేను. చూడండి, ఎక్కడికి వెళ్తున్నానో గెస్ట్ చేసిన వాళ్ళకి స్పెషల్ ప్రైజ్ అనమాట. సో మ్యాటర్ ఏంటంటే, ఈజ్ ఇట్ ఎ గ్రేట్ ఫిట్? I don't know. But do I feel great? 100%. And do I feel grateful? Absolutely. మరి ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా ఇప్పుడు అని అంటే, రిలేషన్షిప్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒక 3-4 years బ్యాక్ మా ఫ్రెండ్స్ అందరు మంచి హైదరాబాద్లో ఉన్న పాష్ పబ్లకి, మంచి ఫ్యాన్సీ పబ్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ తిరగడానికి వెళ్తే నాకు మాత్రం ఫ్రెష్ మంచిగా పానీపూరి తినిపిద్దాం, మసాలా పూరి తినిపిద్దాం అని చెప్పేసి హబ్సిగూడ నుంచి వస్తుండే అనమాట. నాతో పాటు 30 minutes ఉండడానికి. ఎట్లా అంటే, నాది మా డెలాయిట్ మీనాక్షి టవర్స్ నుంచి మియాపూర్ వెళ్ళే గ్యాప్ 30 minutes ఉంటుంది అనమాట. ప్రశ్నాన్ని కలవడానికి మీనాక్షి టవర్స్కి వచ్చి అక్కడ వెయిట్ చేసి, నేను ఇంటికి వెళ్ళడానికి, నన్ను అక్కడ డ్రాప్ చేయడానికి హబ్సిగూడ నుంచి 2.5 hours, ఇటు 1 hour అటు 1 hour ట్రావెల్ చేసి మసాలా పూరి తినిపించేసి వెళ్తుండే అనమాట. అండ్ అలాంటి రోజుల నుంచి ఈరోజు ఎవ్రీథింగ్ దట్ ఐమ్ వేరింగ్ ఈజ్ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. చాలామంది అంటూ ఉంటారు కదా, లైక్ ఒక అమ్మాయిలు అందరూ వదిలేసి వెళ్ళిపోతారు అబ్బాయిల్ని కష్టాలు ఉన్నప్పుడు అని చెప్పేసి. ఒక ప్యాషన్ లేకపోతే ఒక డైరెక్షన్ ఉన్న మనిషిని వదిలేసి ఎవ్వరు పోరు. సో ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నా అంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ అ ఫేస్ ఇన్ యువర్ రిలేషన్షిప్ వేర్ యువర్ హస్బెండ్ ఈజ్ స్ట్రగ్లింగ్ ఆర్ యువర్ వైఫ్ ఈజ్ స్ట్రగ్లింగ్ టు గెట్ బ్యాక్ ఆన్ టు దర్ ఫీట్, ఉండండి అక్కడ, స్టే విత్ దెమ్. అండ్ ఏదో ఒకరోజు మళ్ళీ వాళ్ళు వెన్ దే బౌన్స్ బ్యాక్, ఆ బెనిఫిట్స్ అన్నీ మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ విత్ దట్ బీయింగ్ సెడ్, అంతే, నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను. అందరూ బాగా కష్టపడండి, అందరూ సంతోషంగా ఉండండి. నేను ప్రశు ఈ వీడియో చూసే వాళ్ళందరికీ అప్పులు ఇచ్చేంత రిచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. బాయ్.